మా జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా ఎజెండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పని నిలుచున్న దమ్మున్న నాయకులు కార్యకర్తలు, అదేవిధంగా వెసన్నపేట మండలానికి సంబంధించిన నాయకులు ఐకమత్యంతో ఎవరికి ఎన్ని అభిప్రాయాలు ఉన్నా ఈరోజు పార్టీ ఒక నిర్ణయం తీసుకుందంటే అందరూ గారు కలిసి గట్టిగా మేమందరం ఒక కుటుంబం అని చెప్పని ఒక ఆదర్శంగా, ఏదో తిరువురికి ఆదర్శం కాదు, జిల్లా వ్యాప్తంగా వెసన్నపేట మండలంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆదర్శంగా తీసుకోవాలి. ఎన్ని అభిప్రాయాలు ఉన్నా పార్టీ ఒక నిర్ణయం తీసుకుందంటే దానికి అనుకూలంగా ప్రతి ఒక్కరి గారు కలిసి గట్టిగా ముందుకెళ్లే విధానం ఈరోజు ఈ యొక్క వెసన్నపేట మండలంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలు. నిన్నే 16 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకున్నాం. వెసన్నపేట మండలం లాంటి నాయకులు కార్యకర్తలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఈరోజు దమ్ముగా ధైర్యంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్నామంటే నాయకులు కార్యకర్తల ఒక ఆశీర్వాదం, వాళ్ళకి దీవెనలే చెప్పండి. ఈరోజు తిరువూరు నియోజకవర్గంలో రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు తిరువూరు నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక పక్క ఎంపీ, ఇంకో పక్క ఎమ్మెల్యే, వీళ్ళిద్దరు గారా గొడవ పడుతూ దేని గురించి, ప్రజా సమస్యల గురించి కాదు, ప్రజల కోసం కాదు, అభివృద్ధి కార్యక్రమాల కోసం కాదు, వాటాల గురించి, మట్టి గురించి, ఇసుక గురించి, లేకపోతే ప్యాకెట్ గురించి, రేషన్ బియ్యం గురించి, దీని గురించి, చివరికి కళ్యాణంలో దేవుడి దగ్గరికి పట్టు వస్త్రాలు ఎవరు సమర్పించాలో దాని గురించి కొట్టుకునే పరిస్థితికి ఈ రోజు ఈ ఒక ఎంపీ ఎమ్మెల్యేకి వచ్చింది. ఏ రోజైనా ప్రజానికం కోసం మేము ఎంత కష్టపడుతున్నాం, ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం మేము ఇద్దరం గొడవ పడుతున్నాం అని చెప్పిన ఎక్కడైనా చెప్పుకున్నారా? ఎక్కడా లేదు. ఈరోజు అలాంటి పరిస్థితి ఎన్టీఆర్ జిల్లాలో ఎంపీకి, తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి ఉంది. ప్రజానికం అనుకుంటున్నారు 14-19 ఈ యొక్క నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వాన్ని మేము బలపరిచాం. మొన్నగానే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వామిదాస్ గారిని కనుక గెలిపిస్తే ఈ రోజు మా కోసం, ఈ కూటమి ప్రభుత్వంలో మా కోసం పోరాటం చేసేవారని చెప్పని ఈరోజు ప్రజానికం అనుకుంటున్నారు. రేపు 2029లో ఎవరు అవునన్నా కాదన్నా ఈ నియోజకవర్గంలో ఎగిరేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏడు నియోజకవర్గాల్లో స్థానం తెలిసేది తిరువూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చెప్తూ అందరం గారు కలిసికట్టుగా రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కానివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఈరోజు ఎన్ని కేసులు పెట్టినా పక్కనే జోగి రమేష్ గారు ఉన్నారు. అన్యాయంగా అక్రమంగా 83 రోజులు జైల్లో పెట్టారు. వాళ్ళ కుటుంబం మీద కేసు పెట్టారు. దాదాపుగా 15 నుంచి 20 కేసులు జోగి రమేష్ గారి మీద నమోదు చేస్తాం జరిగింది. 18 కేసులు నా మీద చేస్తాం జరిగింది. స్వామిదాస్ గారి మీద గారు చేశారు. ప్రతి నాయకులు కార్యకర్తల మేరగా అన్యాయంగా కేసులు పెట్టారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రోజులు లోపల ఉంచినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రావటం కోసం ప్రతి ఒక్కరి గారు ఒక సైన్యం లాగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పండి. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈ రోజు మీద ఉండొచ్చు, రేపు మాదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. ఎవరు ఎంత ఇబ్బందులు పెట్టినా ప్రతి ఒక్కరి గారు గుర్తుంచుకుంటాం. ఆ రోజు తప్పకుండా 1-1.5 చేపించే విధంగా, కూటమి నాయకులకి బుద్ధి వచ్చే విధంగా విద్యార్థంగా సందర్భంగా చెప్తూ తప్పకుండా ఈరోజు ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమం తర్వాత ఇఫ్తార్ కార్యక్రమం గారు ముస్లిం సోదరులకి పెద్దలందరూ ఒక నాయకత్వంలో సమక్షంలో ఇఫ్తారు బిందు కార్యక్రమంగా ఏర్పాటు చేశారు. ఆ ఒక 4 రోజుల పాటు అల్లాహ్ని ప్రార్థించి ఎవరైతే ముస్లిం సోదరులు ఉన్నారో వారందరికీ ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్.